మొలకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయంలో ఎన్నో రాజకీయ కుట్ర కోణాలున్నాయని, వాటిని తాను ఇప్పుడు చెప్పనని, నలుగురు ఐపీఎస్లతో పాటు మరొక ఎక్సైజ్ అధికారితో ఈ కేసు విచారణ జరుపుతామని, దీని ద్వారా ఈ మొత్తం వ్యవహారంలోని అసలు కుట్ర మొత్తం బయటపడుతుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను ఇటీవలే 15 ఏళ్ల పాటు సీఎంగా పదవీ కాలం పూర్తి చేశానని, సరిగ్గా అదే సమయంలో ప్రతిపక్షంలో కూడా అంతే కాలం ఉన్నానని, అలాంటి తనకు ఇలాంటి వ్యవహారం ఎక్కడా తగల్లేదని అన్నారు చంద్రబాబు. డబుల్ ఈఎన్ఏ తీసుకొచ్చింది తానేనని, మంచొచ్చేడో కొందరు మందుబాబులకు ఈ వ్యసనం అలవాటైంది. వారిని తాగమని ప్రోత్సహించడం కాదు, కానీ వారి ఆరోగ్య పరిరక్షణ తనకు అత్యవసరమని అన్నారు చంద్రబాబు. అందులో భాగంగా తాము ఎక్సైజ్ సురక్ష అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చామని, ఈ యాప్ ద్వారా బాటిల్ ట్రాకింగ్ ఈజీగా చేయొచ్చని, ఒక్కసారి మీరు ప్లే స్టోర్కి వెళ్లి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకుంటే అసలు ఈ బాటిల్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తయారైంది, ఆ వివరాలేంటి అనే అంశాలతో కూడిన ట్రేసబిలిటీ నుంచి దాని క్వాలిటీ సర్టిఫికేషన్తో సహా అన్ని అందులో నమోదయ్యి ఉంటాయని అన్నారు. ఆ మాటకొస్తే తాము పింఛన్లు ఎలా ఇస్తున్నామో జియో ట్యాగింగ్తో సహా తెలిసిపోతుందని అన్నారు. ఒక బాటిల్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అమ్మారు, కొన్నారు అన్న డీటెయిల్స్ మొత్తం ఇందులో ఎగ్జిబిట్ అవుతాయని, ఒకసారి ఒక బాటిల్ అమ్మడంతో ఈ కేసు హిస్టరీ అక్కడితో క్లోజ్ కావాలని, ఇక్కడ కొని మరొక చోట అమ్మినా ఆ విషయం కూడా మనకు యాప్ ద్వారా తెలిసిపోతుందని, ఇకపై బెల్ట్ షాపులు నడవడం అంత తేలిక కాదని అన్నారు ఆయన. బెల్ట్ షాపులు నడిపితే బెండు తీస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అస్తవ్యస్తంగా ఉన్న అబ్కారీ శాఖను అంచెలంచెలుగా ప్రక్షాళన చేస్తున్నామని, సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే తారతమ్య భేదాలు చూడకుండా వారిపైన కఠిన చర్యలుంటాయని వార్న్ చేశారు చంద్రబాబు. ఈ నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన జయచంద్రారెడ్డి తమ పార్టీ వాడైనా సరే ఎక్కువ ఆలోచించకుండానే సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక A1 నిందితుడు జనార్దన్ రావును కూడా అరెస్ట్ చేసి వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు చంద్రబాబు. ఫ్యూచర్లో దీని వెనుకున్న రాజకీయ కుట్రకోణం మొత్తం బయటపడుతుందని అన్నారు ఆయన. ఒకవేళ ఈ బాటిల్ ట్రాకింగ్ లో ఒక నకిలీ బాటిల్ బయటపడితే అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలిసిపోతుందని, నేరస్తులు ఈ విషయం గుర్తించాలని అన్నారు చంద్రబాబు. లేదు మా వెనక వాళ్ళున్నారు, వీళ్ళున్నారని వేషాలు వేస్తే వారి తాట తీస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.